అయితే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని తెలిసినప్పటికీ కూడా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చినప్పుడు ఆ బంధం మనతో వస్తుంది, ఆ బంధ రుణం తీరినంటనే వెళ్ళిపోతుందని ఎంత జ్ఞానులకైనా భక్తులకైనా ఎంత సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారికైనా తెలిసినప్పటికీ కూడా నిజానికి దేహ బంధువుల్ని పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అందరూ చనిపోతాం, ఎవరికి ఈ భూమాత శాశ్వతంగా జీవితాన్ని ఉంచదు. అయినా కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే, నేను అర్ధరాత్రి 12 గంటలకు లేచి భూమాత మీద పడినప్పుడు, అమ్మ నువ్వు చరాచర జీవరాశిని మోస్తున్నావు, ఎందరో మంది ఎన్నో రకాల జీవరాశులను మోస్తున్నావు, నీవు అలవమీరిన బరువును మోస్తున్నావు. అయితే నా చెల్లి నీకు బరువైపోయిందా, నా చెల్లిని మోయలేకపోయావు అని నేను భూమాతని రోజు ప్రశ్నిస్తాను. అయితే ఆ భూమాత ఆవిడేం చేస్తుంది, ఆమె హరి యొక్క పాదచారిణి, హరిప్రియే, హరి పాదపీఠికే. ఆమె మన రోదన హరికి చెప్తుంది. హరి ఏం చేయాలనుకున్నా ఆయన చేస్తారు. మనల్ని కష్టాలు అనేటటువంటి కొలుములో మన మనస్సుని కాల్చి చిదిమి అది ఒక మణిహారంగా చేయాలనుకుంటారు. అందుకు ఎవరెవరిని సమిధులుగా చేస్తారో అది ఆయనకే తెలుసు. అలాగే రావణ బ్రహ్మను వధించడానికి సీతామాతను పణంగా పెట్టినట్టు ఏ పాపాన్నో ఈశ్వరుడు పరిహారం చేసేందుకు నా చెల్లిని పరిహారంగా పెట్టాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, తండ్రి నాకు చెల్లిని ఇచ్చి తీసుకెళ్ళిపోయి బాధ పెట్టావు, దానికన్నా ఇవ్వకుండా ఉన్నా బాగుండేదేమో అని అనుకుంటా ఉంటాం. కళలోనైనా ఒక్కసారి దాని రూపాన్ని చూడాలని, కానీ నా కళ్ళలోనే ఎప్పుడు దాని రూపం కనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఈమె అంతా అలాగా ఎందుకు మాట్లాడుతుంది ఇంత అని అనుకోవచ్చు. కానీ వెళ్ళిపోయిన వారు ఎవరో తిరిగి రారు. ఉన్నప్పుడే ఎవరితో ఎవరో దూషించుకోకండి, ప్రేమగా మెలగండి. నేను మీకు చెప్పాలనుకున్నది ఇదే. ప్రతి ఒక్క నిమిషము వాల్యుబుల్, విలువైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఇహపరాలు పొందండి.